హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము ఒక ఆర్గానిక్ పొలంకి వెళ్ళామండి. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వెళ్తాము. అలాగే ఈ ఇయర్ కూడా మేము స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 8కి అలా స్టార్ట్ అయిపోయాము అనమాట ఇంటి దగ్గర. ఇంకా కిందకు వచ్చేసి ఇంకా వెళ్తున్నాము. చెర్రీ నేను హాయ్ చెప్తున్నాము ఇంకా. చాలా వేడిగా ఉంటది. పొలంలో అంతా ఓపెన్ ప్లేస్ కదా! ఇంకా అందుకని క్యాప్‌లు అవి పెట్టుకొని వెళ్తున్నామనమాట. చెర్రీ, నేను, మా వారు ముగ్గురం వెళ్తున్నాం. చెప్పాను కదండీ! ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఇంకా వచ్చేసామనమాట. అదే ఆర్గానిక్ ప్యాషన్ ఆర్గానిక్ ఫార్మ్ అనమాట. స్ట్రాబెర్రీ ఫార్మ్. కానీ అన్ని వెజిటబుల్స్ కూడా ఇక్కడ పండుతాయి. అది కూడా ఆర్గానిక్ గా పండిస్తారు. చాలా పెద్ద ఫార్మ్ అండి ఇది. పొలం అంతా చాలా ఎన్ని ఎకరాల్లో ఉంటుందో తెలియదు కానీ చాలా పెద్దది. ఎవ్రీ ఇయర్ మేము వస్తాం ఇక్కడికి. ఈ ఫామ్ పేరు ఫ్యాషన్ ఆర్గానిక్ ఫార్మ్ అని మీరు చూసారా? ఆర్గానిక్ స్ట్రాబెర్రీస్ ని. అదే అన్నమాట బోర్డు. ఎవ్రీ ఇయర్ మేము స్ట్రాబెర్రీ టైంలో వస్తాం కానీ మేము ఈ ఇయర్ కొంచెం లేట్ అయిపోయింది. వచ్చేటప్పుడు స్ట్రాబెర్రీస్ అన్ని అయిపోయినాయి. కానీ మిగతా వెజిటబుల్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం పిక్ చేసుకోవచ్చు కావాల్సినవన్నీ. ఇంకెటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ గా పండిస్తారు ఈ పొలంలో అన్ని కూడా. చూసారా ట్రాక్టర్, గడ్డి అంతా ఉన్నాయి. ఫ్యాషన్ ఆర్గానిక్ ఫార్మ్ అనేది చూసారా. ఇంకా మేమే ముందు వచ్చాం అనుకుంటే మాకన్నా ముందు అందరూ వచ్చేసారు. ఇక్కడ ఈ ఫార్మర్స్ అందరూ స్టాల్స్ కూడా పెడుతూ ఉంటారు ఆ పక్కనే. అన్ని రకాలు కూడా ఆర్గానిక్ గా పండించినవి అవి కూడా ఆ పక్కన ఉన్నాయన్నమాట. ఇంకా మేము కార్ పార్కింగ్ చేసుకుని ఉమ్, అక్కడికి వెళ్ళి ఏంటన్నది ఏమేమి వెజిటబుల్స్ మనం పిక్ చేసుకోవచ్చు అవన్నీ కూడా కనుక్కుందాం రండి. ఇప్పుడు ఇలా కార్ పార్క్ చేస్తాము. ఇంకోసారి హాయ్ చెప్తున్నాను రండి చూద్దాము. ఇక్కడ ఈ లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఏంటి అని అడిగి తెలుసుకుని అప్పుడు వెళ్దాము పొలంలోకి అని చెప్పి ఇంకా వెళ్తున్నాము కౌంటర్ దగ్గరికి. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అవి కూడా ఇక్కడ పండించే ఆ స్ట్రాబెర్రీస్ తో అన్ని మిల్క్ షేక్స్ ఐస్ క్రీమ్స్ కూడా చేసి అమ్ముతూ ఉంటారు వీళ్ళు. చాలా మంది వచ్చారన్నమాట ఫ్యామిలీస్ పిల్లలతోని వాళ్ళతోని. ఇక్కడ ఆ బాక్స్ ఉంది కదా, అదే దాని నిండా మన ఏ వెజిటబుల్స్ అని మనం పిక్ చేసుకోవచ్చు. $15 అన్నమాట ఆ బాక్స్ మొత్తము. ఆ కార్డ్బోర్డ్ బాక్స్ ఇక్కడ పే చేసేసి ఆ బాక్స్ పట్టుకొని వెళ్ళిపోవడమే. Filtro. ఇక్కడ పండినవే ఫ్రెష్ గా ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ పండినవే. దాంట్లో అదేం చెప్తుంది. Yeah, you can go this way all the way down. ఇంకా ఇవి పట్టుకొని ఇగో ఈ బాక్స్ అనేది తీసుకున్నాము. ముందే మనం $15 పే చేసేది. పే చేసి దాని బాక్స్ నిండా ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ కూడా మనం పిక్ చేసుకోవచ్చు. ఇంకా పే చేసి ఆ బాక్స్ పట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయింది పొలంలోకి. అసలు చాలా బాగుంటుంది కదా ఇలా మన చేతులతో మనం చక్కగా పిక్ చేసుకుంటూ అన్ని వెజిటబుల్స్ ని కూడా మనం ఇలా కోయడం అంటే నాకు చాలా ఇష్టం. మొక్కలు నుంచి పువ్వులు ఇంకా వెజిటబుల్స్ అన్నిని. ఇంకా స్టార్టింగ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఏంటా అని చూస్తున్నాను. మందారం పువ్వుల్లో ఉన్నాయి కానీ కాదనమాట. ఇంకా స్టార్టింగ్ ఇక్కడ టొమాటోస్ ఉన్నాయి. అవి కోస్తున్నామట కొన్ని. మొత్తం ఆ బాక్స్ నిండా అన్ని రకాలు పట్టాలి కదా అందుకని సరిపడా కొంచెం కొంచెం అన్ని కోసుకుంటున్నాం అనమాట. ఇంకా టొమాటోస్ కదండి ఇంకా అన్ని ఉన్నాయన్నమాట. టొమాటోలు, బీట్రూట్, ఇంకా మిర్చి, జెలిపినాస్, మిర్చిలో వెరైటీస్ అన్ని ఉన్నాయి. ఇంకా
ఆకుకూరలు పాలకూర ఉంది, ఇంకా క్యాబేజ్, వంకాయలు ఉన్నాయి, కేల్ ఉంది, కాలీఫ్లవర్ ఉన్నాయి. ఇంకా అన్ని అన్నమాట. ఇంకా మనం అలా చూసుకుని వెళ్తూ కోసుకు వెళ్ళిపోవడం అనమాట. బాక్స్ నిండా నింపుకు వెళ్ళిపోవడమే. ఇంకా చెర్రీ కూడా వచ్చేసి చెర్రీ కూడా నేను కూడా కోస్తానని చెప్పి టమాటోస్ దాని మీద తినేసి ఉంచినది సైడ్ ని. ఫస్ట్ టమాటో కోసేది చెర్రీ. నేను కాయలాంటివి కూడా కోస్తున్నాను. అవి ముగ్గుతాయి అనమాట. ఒక 3-4 days అన్ని పళ్ళే కోసేస్తే ఒకసారి ఇదైపోతాయని ఆ కాయలు లాంటివి కూడా కొంచెం కోస్తున్నాను. అవి ఒక 3-4 days లో ముగ్గుతాయి అన్నమాట. పండైపోతాయి. చాలా పెద్ద టమాటోలు ఉన్నాయి అసలు నేను. ఇంకా చూసారా చివరి వరకు ఉందన్నమాట. మరి ఇంకా ఇది ఎన్ని ఎకరాలు ఉందో తెలియదు కానీ చాలా పెద్ద పొలం. ఇంకా టమాటాలు కొన్ని కోసిన తర్వాత నెక్స్ట్ క్యాప్సికమ్. క్యాప్సికమ్ లో ఇంకా అన్ని ఉన్నాయన్నమాట. ఎంత ఫ్రెష్ గా ఎంత బాగున్నాయో చూసారా క్యాప్సికమ్. చక్కగా వేసేటప్పుడు క్యాప్సికమ్ బజ్జీ ఇవన్నీ వేస్తే బాగుంటాయి. నేను క్యాప్సికమ్ బజ్జీ కూడా వేసాను. నా వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి ఎలా వేసుకోవాలో చాలా బాగుంటాయి. మిర్చి బజ్జీలనే చాలా టేస్ట్ గా ఉంటాయి. ఆలుని ఇక్కడ స్టఫ్ చేసి చేస్తాం, చాలా బాగుంటుంది. ఎవరైనా చూడకపోతే చూడండి, నా వీడియోస్ లో ఉన్నది క్యాప్సికమ్ బజ్జీ అని. ఆ వీడియో చూసి చేసేసుకోండి మీరు కూడా క్యాప్సికమ్ బజ్జీలు. అన్ని కొంచెం మీడియం సైజ్ అది క్యాప్సికమ్ నేను ఇక్కడ పోస్తున్నాను. స్టఫ్డ్ క్యాప్సికమ్ బజ్జీ అవి వేయడానికి బాగుంటాయని. క్యాప్సికమ్ అసలు చాలా మంది తినరండి. మామూలుగా నూడిల్స్ లోని ఫ్రైడ్ రైస్ లో తప్ప. కానీ డైలీ మనం తీసుకుంటే ఇందులో సి విటమిన్ ఉంటుంది, చాలా మంచిది. రెడ్, ఎల్లో కలర్, గ్రీన్, బెల్ పెప్పర్స్ ఈ మూడు కూడా చాలా మంచివి. డైలీ కూడా మనం తీసుకోవచ్చు. సి విటమిన్ బాగా ఎక్కువ ఉంటుంది. హెల్త్ కి చాలా మంచిది అన్నమాట. ఇంకా అలా కోసుకుని వెళ్తున్నాము. చూసారా ఇవన్నీ కూడా ఇలా బెడ్స్ లా వేశారు. మధ్యలో శాండ్ లా ఉందన్నమాట. ఈ బెడ్స్ లోపల మొక్కలు ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి మిర్చి ఉన్నాయి. మిర్చిలో రకాలన్నీ ఉన్నాయి. జల్పునో, ఆల్పునోస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అన్ని రకాలు కూడా నేను ఇక్కడ కోస్తున్నాను కొంచెం కొంచెం. అన్ని అంటే ఏం కాదు కదా, ఎక్కువ అంటే డబ్బా పట్టదు కదా, అందుకనే అన్ని వెరైటీస్ కొంచెం కొంచెం కోస్తున్నాను. అసలు ఎంత హ్యాపీగా ఉందో మన ఇంకా స్టోర్స్ లో కాకుండా ఇలా పొలంకి వచ్చి మనం ఇక్కడ యుఎస్ లో పొలంకి వచ్చి అది కూడా ఆర్గానిక్ పొలంకి వచ్చి హ్యాపీగా కోసుకోగలుగుతున్నాం మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్ని కూడా. ఇదంతా మిర్చి, క్యాప్సికమ్ ఆ సెక్షన్ అన్నమాట. ఇదంతా చూసాయండి. ఇంకా అలా చెర్రీ మధ్య మధ్యలో చెర్రీ కూడా కోసేస్తుంది. చాలా మంది కూడా పిల్లలతో వచ్చారు. వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా వెజిటబుల్స్ ఎలా కోసుకోవాలి, ఎలా గ్రో అవుతాయి ఏంటి అనేది. వాళ్ళు కూడా ఇప్పటి నుంచి తెలుసుకుంటే బాగుంటుంది కదా. పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు అందరికి. ఇప్పుడు వాళ్ళందరికీ పాకిస్తాన్ ఎంత పెద్దది ఉందో చూడండి. $15 కి ఆ బాక్స్ అంతా ఇంకా అన్ని రకాలు అంటే చాలా అసలు అదే ఆర్గానిక్ వెజిటబుల్స్ అన్నమాట. అదే మన షాప్ లో అయితే స్టోర్ లో చాలా కాస్ట్ ఉంటాయి ఇవి. ఇలా పొలంకి వచ్చి కోసుకుంటే ఇది ఒక అడ్వాంటేజ్ మనకి. అవి కూడా ఫ్రెష్ గా దొరుకుతాయి మనకి. ఇవి చిన్న రకం చిల్లీస్ అన్నమాట. ఇది చాలా కింద పడిపోయాయి అసలు. కొన్ని ఉడుకులు అలాంటివి అన్ని ఉడతలు అన్ని కూడా తినేస్తున్నాయి. అవన్నీ కూడా కొన్ని రాలిపోయి ఉన్నాయి అన్నమాట చెట్లు మొక్కల దగ్గర. ఇంక ఇది ఈ లైన్ లైన్ అంతా ఇంకా క్యాప్సికమ్ అన్నమాట. నేను కూడా బాల్కనీలో మా బాల్కనీలో క్యాప్సికమ్ వేసానండి మొక్కలు. కాస్తాయి అన్నమాట. బాల్కనీలోనే నేను పండించేస్తాను క్యాప్సికమ్. ఆ వీడియో కూడా ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగా వస్తాయి.
ఎంత ఫ్రెష్ ఎంత బాగున్నాయో చూసారా క్యాప్సికమ్. ఇంక ఇవి బీట్రూట్ ఈ కలర్ ఉన్నాయో చూసారా వేసు. ఇవన్నీ బీట్రూట్ అన్నమాట. బీట్రూట్ కూడా చాలా పెద్ద ఉన్నాయి అసలు. టర్నిప్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. రాడిష్ ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా అవే అన్నమాట. ఇది ఇటు సైడ్ తోట అంతాను క్యాప్సికమే. ఇదంతా ఎంత ఉందో చూడండి. ఇంకా అన్ని క్యాప్సికమే కోసేస్తే ఇంకా మిగతా వెజిటబుల్స్ పట్టమని చెప్పి ఇంకా కొన్ని కోసుకొని ఇంకా నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోయాము. చూడండి వంకాయ మొక్కలు. తర్వాత ఇక్కడ పెప్పర్స్ ఉన్నాయి. టమాటాలు అనుకొని వెళ్ళాము కానీ ఇవే చూసారు. ఇవేంటి పెప్పర్స్ అనేసి అంటున్నారు. నేను వంకాయల్లో ఉన్నాయి టమాటాల్లో ఉన్నాయని చూసాను. ఇక్కడ ఇవి Hey, what అడిగితే is అవి this? చెప్తున్నాను. Tomato? No. Red pepper small. No, Small pepper? no red. Mm. పెప్పర్స్ అన్నమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను వీటిని. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకొన్ని కూరగాయలకు వస్తున్నారండి. ఇటు సైడ్ ఏమన్నా చూద్దాం. ఇక్కడ క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇవి ఇటు సైడ్ అన్ని ఇవి ఉన్నాయన్నమాట. తర్వాత ఏమో ఇక్కడ కేళ్ళు ఉన్నాయి. చాలా మంచిది కదా హెల్త్ కి. కేళ్ళు కొంచెం కోసుకున్నాం. రెండు రకాలు ఉంటాయి. ఆ రెండు రకాలు కూడా కొంచెం కొంచెం కోసుకున్నాం అన్నమాట ఆకుకూరలు. నేను మామూలుగా కేళ్ళు ఏం చేస్తానంటే తోటకూర అది ఎలా చేసుకుంటా అలా చేసేస్తాను అనమాట. అబ్బాయి ఇవన్నీ కూడా బీట్రూట్. ఈ లైన్ అంతా బీట్రూట్ ఉంది. ఇటు సైడ్ ఏమో సిలంట్రో ఉంది. కేల్ మొక్క ఆకులకి వస్తున్నాను. రెండు వెరైటీస్ ఉంటాయి ఇందులో చూపిస్తాను. ఇదొక వెరైటీ ఇంకో వెరైటీ కూడా ఉంటుంది. ఈ టర్నిప్ ఇది ఇది పోయింది అసలు. ఇంకోటి చూద్దాము. అబ్బా ఎంత పెద్దగా ఉందో చూడండి. వావ్. సాంబార్లో వేసుకుంటే చాలా నేను ఇది సాంబార్లో వేస్తాను. చాలా బాగుంటుంది. ఇంకా మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ ఇంకో బ్యాచ్ ఇటు సైడ్ టమాటాలు ఉన్నాయి. ఇంకా పెద్ద టమాటోస్ ఇవన్నీ. ముట్టంతా ఇంకా టమాటాతో నింపేస్తే మిగతా వెజిటబుల్స్ పట్టవు కదా. ఇంకొంచెం ఇక్కడ కొన్ని కోస్తున్నాను. ఇంకా బీట్రూట్ ఎక్కడ ఉన్నాయో చూస్తున్నాను మంచివి. వాటి కోసం దొరుకుతున్నాను అన్నమాట అక్కడ. ఈ లోపు మధ్యలో ఇక్కడ ఈ ఫ్లవర్స్ కనబడ్డాయి. ఈ మధ్యలోను ఇలా ఈ ఫ్లవర్స్ వేసారన్నమాట ఈ మొక్కలు. బీస్ కోసము ఇక్కడ పాలినేషన్ అవుతాయి కదా మధ్య మధ్యలో అలా ఫ్లవర్స్ మొక్కలు వేసారన్నమాట. ఇది కూడా కేలే ఇదో రకం అన్నమాట. అక్కడ రాసేదమ్మా రాసింది అది వెరైటీ అంతే. అది చూసుకొని మనం కోసుకోవడమే. అసలు ఈ చూడండి ఈ ఆకుకూరలో అసలు ఏ కెమికల్స్ ఉండవు. ఎంత ఫ్రెష్ ఎంత బాగున్నాయో ఆర్గానిక్ గా. తర్వాత వంకాయ మొక్కలు ఉన్నాయి ఈ లైన్ అంతా. మధ్యలో ఒకే ఒక వంకాయ కనబడింది. ఆ వంకాయ కూడా కోసేస్తున్నాను ఒక వంకాయని. ఇంకా మిగతా అన్ని చిన్న చిన్న ఉన్నాయన్నమాట. ఈ సైజ్ లేవు. ఆల్రెడీ ఎవరో మాకన్నా ముందు వచ్చి కోసేసుకుంటున్నారు. ఇక్కడ బీట్రూట్ ఉన్నాయి. సిలంత్రో ఇదంతా అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా చూస్తే ఇంకెవరో ఇక్కడ బీట్రూట్ కోస్తుంది. అయితే ఇక్కడ బాగున్నాయని చెప్పి ఇంక ఇటు వచ్చాను. ఇటు వచ్చి బీట్రూట్ కోద్దామని ఇటు వచ్చాను. ఇప్పుడు మనం బీట్రూట్ కోసేసుకుందాం రండి తీసుకుందాం. బీట్రూట్ అయితే ఎంత కూడా దుంపలు ఉన్నాయో చూడండి మీరే మంచి కలర్ లో.
అని చెప్తుందన్నమాట. అవి ఏంటో ఉన్నాయి మంచివి అనేసి. ఇంకా ఇక్కడికి వచ్చి వస్తున్నాను చూడగా బీట్రూట్. వావ్! ఎంత పెద్దది, ఎంత రెడ్ కలర్ ఎంత బాగున్నాయో చూసారా. ఈ లైన్ అంతా ఇంకా తినకూడ ఎవరు కూడా వచ్చింది. ఇంకా ఆమె చెప్పింది అన్నమాట ఈ లైన్ లో ఉంది పెద్ద పెద్దవి బీట్రూట్ అని. ఇద్దరం ఇక్కడికి వచ్చాము. వచ్చి ఇంకా చూసి కావాల్సినవన్నీ కోసుకుంటున్నాం. ఆ ఆకులతో పెట్టేస్తే ఇంకా మళ్ళీ బుట్ట నిండిపోతుందని చెప్పి కొన్ని ఆకులు తీసేస్తున్నాను బీట్రూట్ కి. చాలా పెద్ద ఉంది. చేతిలో ఇంకా పెద్ద బీట్రూట్ ఉంది. మన చెయ్యి పట్టు అంత పెద్ద పెద్దగా ఉంది. ఇంక బీట్రూట్ అన్ని కోసుకొని ఇంకా ఈ లైన్ కి వస్తున్నాం అన్నమాట ఇటు సైడ్. ఇక్కడ ఇంకా బాగా కనిపిస్తున్నాయి బీట్రూట్, కోద్దామని చెప్పి ఇటు వచ్చాము. ఇదంతా సిలంత్రో ఇదంతా. కొంచెం నీడగా ఉందని చెప్పి చెట్టు నీడగా కింద పెట్టేసి బాక్స్ ఆల్మోస్ట్ ఇంకా ఫిల్ చేస్తాం మేము ఆ బాక్స్ అంతాను. ఇంకేమైనా ఉన్నాయా మొక్కలు అని కూరగాయలు చూద్దాం అన్నట్టయితే ఇక్కడ మధ్యలో చక్క ఎంత బాగుంది, ఎంత పెద్ద చెట్టు ఉంది చూసారా హైట్. ఆ చివరి వరకు ఉంది ఇది. ఇక్కడ ఏదో జాజి లాగా ఉందన్నమాట, విరజాజి పువ్వులాగా ఎంత బాగా మంచి వాసన, స్మెల్ అయితే చాలా బాగుంది. ఆ ఫ్లవర్స్ విరజాజిలా ఉన్నాయన్నమాట. ఇంకా చెట్టంతా అదే ఎంత బాగుందో అసలు అలా బాగుందని చెప్పి ఇక్కడ వీడియో తీస్తున్నాను నేను. ఒక షార్ట్ తీసాను ఇక్కడ. వాసన అయితే అసలు విరజాజి ఫ్లవర్స్ లా ఉన్నాయన్నమాట. మొక్క పేరు ఏంటో నాకు తెలియదు కానీ సేమ్ విరజాజి మొక్క లాగే ఉంది. ఫ్లవర్స్ కూడా అలానే ఉన్నాయి, మంచి వాసన వస్తుంది. ఎంత హైట్ ఉందో ఈ ట్రీ అంత వరకు ఉందన్నమాట చివరి వరకు. ఇంకా కొన్ని పువ్వులు కోసి తెచ్చుకున్నాను. అవి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత ఉందో. ఇంకా అవి చూసాక ఇంక ఇటు సైడ్ వస్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నిండిపోయింది. ఇంకా ఇటు సైడ్ ఏమున్నాయని చెప్పి కూరగాయలు ఇటు వచ్చాం అనమాట. ఇంకా క్యాబేజ్, పాలకూర ఇవన్నీ ఎక్కడ ఉన్నాయని చూస్తున్నాము. ఇది పాలకూర అన్నమాట. పాలకూర అందరూ ఇంకా హార్వెస్ట్ చేసుకుంటున్నారు. ఇంకా మేము కూడా కొన్ని కొంచెం పాలకూరను కూడా కోసుకున్నాము. తర్వాత ఇది ఆకు కూడా, ఈ ఆకుకూర పేరు కూడా మీకు ఎవరికైనా తెలుసో చెప్పండి. ఇది కూడా హెల్త్ కి చాలా మంచిది. ఇది కూడా వీళ్ళు పెంచుతున్నారన్నమాట. ఏదో సీమ చింతాకు ఏదో అంటారు దీన్ని. కానీ చాలా బాగుంటుంది ఇది, అసలు హెల్త్ కి చాలా మంచిది అన్నమాట. ఈ ఆకుకూర కూడా కొంచెం కోసాను. ఇంకా నిండిపోయింది అనమాట బాక్స్ అంతా. ఇంకా క్యాబేజీ 500 కోసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి క్యాబేజీ లైన్ కి వచ్చాము. ఇది అసలు కట్ చేయడం చాలా హార్డ్ గా ఉంది అసలు అది. ఇంకా మా వారు వచ్చి ఇంకా కట్ చేస్తున్నారు, ఇంకా రావట్లేదు. చాలా పెద్ద ఉన్నాయి. చాలా ఆర్గానిక్ గా పండిన క్యాబేజ్. ఇందులో రెడ్ క్యాబేజ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ లేదనమాట, అటు సైడ్ ఎక్కడ ఉన్నాయని మా వారు అటు వెళ్ళి తీసుకొచ్చి నాకు క్యాచ్ చేసి ఇస్తున్నారు, పట్టుకోమని చిన్నవి. నేను పడేసాను. చెర్రీ వీడియో తీస్తున్నారు అనమాట. ఇక మొత్తంగా ఇదేనండి కూరగాయలు మొత్తం అన్ని ఇంకా బాక్స్ కి నిండిపోయింది. ఇదే చిన్న చిన్న అనమాట, పెద్ద కోసేసేది చాలా ముందు. ఇంకా ఆ సైజే ఉన్నాయి, ఇంకా పెద్దవి అవ్వాలన్నమాట. ఇంకా రెండు కోసం అందుకే ఇంకా వేస్ట్ ఉంది. పెద్ద అవ్వలేదు కదా అని ఇంకా ఫ్లవర్స్ కూడా ఒక కొనసాను కొంచెం రెండు మూడు. ఇంకా ఫైనల్ గా ఇక్కడ మామిడి చెట్టు కూడా ఉందండి. మామిడి చెట్టు దగ్గరికి వచ్చి రెండు కొమ్మలు కోసుకున్నాం.
మామిడాకులు. ఇండియన్ గ్రోసరీలో ఉంటాయి మామిడాకులు. అది కూడా ఎల్బీతో ఉంటారు. సరే ఇంక ఇక్కడ చెట్టు ఉంది కదా అని మామిడాకు, అరిటాకు అవి కోసుకున్నాను. అది కట్ అవ్వట్లేదు అనమాట సరిగ్గా. ఇప్పుడు కట్ చేసాక ఇంక ఈ ఫ్లవర్స్ ఏంటని చూస్తున్నాను ఇవి. ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి. టమాటాలు అసలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఇవి. ఇవన్నీ ఇంకా ఇవి మిర్చి అన్నమాట. మిర్చిలో వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఉన్నాయి. ఇవే ఆ మిర్చి. ఇటు సైడ్ అంతా ఇవి ఉన్నాయన్నమాట. మిర్చి అవి ఉన్నాయి. ఇంకా బాగా ఎండ చాలా ఎండగా ఉందన్నమాట ఇక్కడ. 12 అయిపోయింది. ఇంకా మొత్తం ఆల్మోస్ట్ ఇంకా నిండిపోయింది బాక్స్ అంతా. ఇంకా వచ్చేసి ఇంకా కొంచెం వాటర్ తాగి అక్కడ చూస్తే కరెక్ట్ గా బ్లూబెర్రీ మొక్కలు ఉన్నాయన్నమాట. ఒక 4, 5 వావ్ అని చెప్పి చూడండి బ్లూబెర్రీ. ఆవిడ ఈ మొక్కలు కూడా ఇవి కూడా ఉన్నాయి కొంచెం పండినవి. అవి కోసామన్నమాట. అక్కడే తినేసాము. చాలా తీయగా ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి బ్లూబెర్రీస్. చెర్రీ కూడా నేను కోస్తాను. నిమ్మకాయలు అవి స్వీట్ లైమ్ అనేది అంటారు. అవి కూడా ఉన్నాయి. చెర్రీ నేను కూడా కోస్తాను. ఇంకో మొక్క దగ్గరికి వెళ్ళి బ్లూబెర్రీస్ కోస్తున్నాడు అనమాట. ఇదే బ్లూబెర్రీ చెట్టు అన్నమాట. చెట్టు చాలా చిన్నది కానీ అన్ని ఎక్కువ ఉన్నాయి చూడండి. కాయలు విత్తులు విత్తులు ఉన్నాయి. అలా లైన్ అంతా వేసారు బ్లూబెర్రీ. ఇదేనండి ఫామ్ మొత్తం. ఇంకా అయిపోయింది. మన ఆర్గానిక్ పొలంలో కూరగాయలు కోసేసుకోవడం మనకు కావాల్సింది. ఆ బాక్స్ నింపుగా మనం వచ్చేటట్టు కోసుకోవచ్చు అన్నమాట. ఇంకా మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గర తీసుకెళ్లి చూపించే అవసరం లేదు. దాన్ని నింపుగా కోసుకొని ఎన్ని కావస్తే అన్ని వెరైటీస్ అన్ని కోసుకొని మనం వెళ్ళిపోవడం పట్టుకెళ్ళిపోవడం అనమాట. తీసుకొచ్చి డిక్కీలో పెట్టేసాను నేను. ఇదేనండి ఈరోజు నేను హార్వెస్ట్ చేశాను కూరగాయలన్నీ. ఇంకా స్టార్ట్ అయిపోదాం. స్టార్ట్ అయిపోయి ఇంక ఇంటికి వెళ్ళాక మీకు ఏమేమి కూరగాయలు నేను కోసానో మన ఆర్గానిక్ పొలంలో మనది కాదులేండి ఇక్కడ ఆర్గానిక్ పొలంలో ఏమేమి కోసానో మీకు చూపిస్తాను. రండి ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా ఇంకా స్టాల్స్ కూడా అన్ని పెట్టారు. ఆర్గానిక్ హనీ ఇంకా అన్ని రకాలు ఇక్కడ అమ్ముతారంట. చూసారా ట్రాక్టర్స్, గడ్డి వాములు ఇవన్నీ కూడా ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి కదా అవి టాయిలెట్స్ అన్నమాట. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. 8కి వచ్చాము. ఇంకా 2 అవర్స్ పట్టింది అనుకుంటా అంతే. అన్ని కోసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట. చూసారు పొలం అంతా ఇదే. ఈ ఆర్గానిక్ పొలం అంతా చాలా పెద్దది అసలు. పదండి ఇంటికి వెళ్ళిపోయాక మీకు ఇక్కడి నుంచి ఇంకా దగ్గరలోనే ఉంటుంది మా ఇల్లు. ఒక 10 to 15 minutes లో వెళ్ళిపోవచ్చు అన్నమాట. వెళ్ళిపోయాక నేను ఏమేమి కూరగాయలు ఇక్కడ కోసుకున్నానో మీకు చూపిస్తాను చూడండి. చూసేయండి మీరు కూడా. వచ్చేసామండి ఇంటికి. ఫ్లవర్స్ ఇవి తెచ్చుకున్నాను నేను. మొక్కతో తెచ్చుకున్నాను. మొక్క వేద్దామని. ఇంకా ఆ బాక్స్ ని పైకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మేము అసలే 3rd floor లో ఉంటాము. చెర్రీ నేను ఇంకా తీసుకెళ్తున్నాము. ఇక పైకి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఈ బాక్స్ అంతా అన్నమాట. ఇదేనండి ఈరోజు మా
ఆర్గానిక్ పొలంలో కోసుకున్న కూరగాయలు అన్నమాట. ఇంకా వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా కూరగాయలన్నీ వీటికవి సెపరేట్ చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. ఎంత హ్యాపీగా ఉందంటే ఆర్గానిక్ పొలంకి వెళ్ళి మన చేతులతో మనం కోసుకుంటూ మనకు కావాల్సిన కూరగాయలని మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. అది చాలా తక్కువ ధరలో ఆ బాక్స్ అంతా ఈ కూరగాయలన్నీ కలిపి $15 అండి అంతే. చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో, మిర్చిలో రకాలు, టొమాటోలు, క్యాప్సికం, ఆకుకూరల్లో కేలు, పాలకూర, ఇవన్నీ కూడా వాళ్ళు ఆర్గానిక్ గానే పండిస్తున్నారు. ఈరోజు ఈ హార్వెస్ట్ మీకు నచ్చిందా అండి? నచ్చితే గనుక ఒక లైక్ అనేది ఇవ్వండి. ఈ వీడియో గనుక నచ్చితే ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచివి ఉన్నాయి. చూసి నా ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కుకింగ్ ఇలాంటి వ్లాగ్స్ అన్ని పూజా వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి. వెళ్ళి చూడండి. నేను అవి మొక్కలు వేద్దామని చెప్పి అలా వేరుతో తెచ్చాను. వాటిని తర్వాత వేస్తాను అనమాట మొక్కలు. ఇంకా ఇవన్నీ మిర్చిలు రకాలన్నమాట. పెప్పర్స్ అన్ని కోసాను. తర్వాత ఏమో ఇదైతే ఈ క్యాబేజ్ రెడ్ క్యాబేజ్ చిన్న సైజే ఉన్నాయండి. అందుకనే ఎందుకు అని చెప్పి ఇంకా ఈ రెండే కోసాను. ఇవి అయితే ఈ క్యాబేజ్ అయితే పెద్ద ఉన్నాయి. అవి తెచ్చాను. మామిడాకులు తెచ్చుకున్నాను. తర్వాత ఇది బీట్రూట్. బీట్రూట్ అలా ఆకులతో తెచ్చాను. ఆ ఆకులు కూడా మనం చేసుకోవచ్చండి. చాలా హెల్త్ మంచిది. ఇది పాలకూర అన్నమాట. పాలకూర తర్వాత ఇది ఆకుకూర చెప్పాను కదా. ఇది చింతాకు ఏదో అంటారండి. దీని పేరు మర్చిపోయాను. అది పప్పులో వేసుకుంటాం. ఇది చాలా పుల్లగా బాగుంటుంది టేస్ట్. హెల్త్ కి చాలా మంచిది అన్నమాట. తర్వాత ఏమో ఈ బీట్రూట్ ఏం తెచ్చానో అవన్నీ కూడా అలా పక్కన పెట్టాను. ఇంకా వంకాయ ఒకటే దొరికింది మనకి. ఇంకా మిగతావన్నీ చాలా చిన్న అన్నమాట. ఇప్పుడే వస్తున్నాయి అనుకుంటాం. ఇంకా అందుకని కొయ్యలేదు అది. తర్వాత ఈ టర్నిప్ ఇది మాత్రం మనం ఇంట్లో వేస్తాను సాంబార్లో. చాలా బాగుంటుంది. ఇది బీట్రూట్ ఇది. ఆ ఫ్లవర్స్ తెచ్చాను కదా కోసాను. విరజాజి కాదండి. మనం ఏంటంటే పారిజాతం పువ్వుల షేప్ లో ఉన్నాయి. స్మెల్ కూడా అలానే ఉంది. అది ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. తర్వాత ఈ కేలు ఇవన్నీ కూడా ఇది మామూలు తోటకూర చేసినట్టే చేసేస్తాను. కేలు ఇవి 2 రకాలు కదా. 2 రకాలు కూడా కోస్తాను. చాలా మంచిది హెల్త్ కి అయితే అది. ఇది ఇంకా పెద్దది టర్నిప్ చూడండి. నారిసే ఎంత ఉందన్నమాట. ఇదేమో బీట్రూట్ అలా మట్టి ఉందని వాటర్ లో వేసి పెట్టాను. ఇదేనండి ఈ రోజు మేము మార్కెట్ పొలానికి వెళ్ళి తెచ్చుకున్న కూరగాయలు, ఆకుకూరలు. ఎన్ని వచ్చాయో చూసారా? చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మీకు కూడా నచ్చిందా అండి ఈ కూరగాయలు ఆర్గానిక్ పొలం చూసి? మీకు ఎలా అనిపించింది చెప్పండి. నేను క్యాప్సికం బజ్జీ కూడా వేసాను. ఆ వీడియో కూడా పెట్టాను. చూడండి మీరు ఎవరైనా చూడకపోతే. ఇదండి వెజిటబుల్స్ ఇదే అన్నమాట బాక్స్. ఈ బాక్స్ లో ఇన్ని కూరగాయలు మేము కోసి తీసుకొచ్చాము. అది కూడా $15 కి. ఇదండి ఇవాంటి ఈ ఆర్గానిక్ పొలం బ్లాగ్ అన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి. చాలా మందికి ఈ వీడియో షేర్ అవుతుంది, వెళ్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాము. తప్పకుండా కొత్తగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లో ఇంకా మంచి మంచి
వీడియోస్ ఉన్నాయండి. కుకింగ్, పూజ వీడియోస్, ట్రావెల్ వీడియోస్ అవన్నీ కూడా చూసి మీకు నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.